ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యోబు గ్రంథము 7వ అధ్యాయం చదువుకుందాము. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులను అపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తం కనిపెట్టుకొని కూలివాని వలెను, ఆశలేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనున్నప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దినములు నేత కాని నాడె కంటెను వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి. నా జీవం వట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకొనుము. నా కన్నులు ఇకను మేలు చూడదు. నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక ఎన్నడూనూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా నెరుగదు. కావున నేను నా నోరు మూసుకొనను. నా ఆత్మవేదన కొలది నేను మాటలాడెదను. నా మనోవేదనను బట్టి మూల్గుచుండెదను. నేనొక సముద్రంలోని భుజంగమున, నీవెందుకు నా మీద కావలి ఉంచెదవు? నా మంచం నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకొనగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించెదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరి తీయబడవలెనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమొందుట నాకిష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకిష్టము లేదు. నా దినములు ఊపిరి వలెనున్నవి. నా జోలికి రావద్దు. మనుషుడు ఏ పాటివాడు? అతని ఘనపరచనేలా? అతని మీద నీవు మనస్సు నిలుపనేలా? ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా? ప్రతి క్షణమున నీవు అతన్ని శోధింపనేలా? ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు? నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపం చేసితినా? నరులను కనిపెట్టువాడా? నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారంగా నున్నాను. నీవేళ గురిపెట్టితివి? నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు? నేనిప్పుడు మంటిలో పండుకొనేదను. నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదవు గాని నేను లేకపోయేదను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.